ఇవాళ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా. సునీల్ చెప్పండి, అసలు ఎక్కడ ప్రారంభమైంది? అంటే చాలామంది మిమిక్రీ కళాకారులను చూస్తాం, లేకపోతే అనుకరణ చేసేవాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే మిగతావి అవన్నీ చూస్తుంటాం. ఈ రెండు మీకు సైమెంటేనియస్గా నడుస్తూ ఉన్నాయి. ఎలా వంట పట్టుకున్నారు? కళారూపాలు అనేవి ఒకటి ఇన్బిల్ట్గా వస్తాయి, రెండోది నేర్చుకుంటే వస్తాయి. నాకు ఇన్బిల్ట్గా ఈ కళ అనేది నాకు సంక్రమించింది. దానికి కారణం ఏంటంటే అమ్మగారు నాన్నగారు ఇద్దరూ కళారూపాలు చేస్తూ, అమ్మ పాటలు పాడుతూ సింగరు, అమ్మ రేడియోకెన్ సింగరు, నాన్నగారు కళాకారులు. వాళ్ళిద్దరికీ నేను మూడో సంతానం. సో వాళ్ళిద్దరూ కళారూపాలు చేస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను ఇక ఆ అడుగుజాడల్లోనే వెళ్తూ ఆ చిన్నప్పటి నుంచే ఆ కళారూపాలు నేర్చుకుంటూ ముందుకి. అంటే నాన్నగారు స్టేజ్ ఆర్టిస్ట్ అయినా? డ్రామాలు, అమ్మగారు కూడా డ్రామాలు. ఆ తర్వాత జానపద గేయాలు, రేడియోకెన్ సింగరు, రేడియో కేంద్రంలో. ఈ విధానంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు నేను చిన్నతనం నుంచి వెళ్ళాను కాబట్టి ఆ కళారూపాలను నేను పట్టుకోగలిగాను. సో ఆ తర్వాత మేము ఒక నాటకం వేయడానికి వెళ్ళాం. ఆ నాటకంలో నేను బెంచి, నాన్నగారు వేస్తున్న నాటకంలో నేను బెంచ్గా ఇటు నిలబడుకోవాలన్నమాట. ఓకే. అయితే అక్కడ వేసేదానికి ముందు మిమిక్రీ చేశారు ఒక వ్యక్తి, ఒక సారు. అది నాకు మిమిక్రీ అని తెలియదు. ఓకే. అదేంటి నాన్న అని అడిగితే చప్పట్లు కొడుతున్నారు జనాలు. అదేంటి నాన్న అంటే ఇది మిమిక్రీ అంటారు దాన్ని. ఎవరైనా మనం ఒక అనుకరణ అంటే ఎవరైనా ఇప్పుడు మనం ఇప్పుడు దాకా జగనన్న గారిని చేసాం, అలాగే చంద్రబాబు గారు ఇట్లా చేస్తూ అది పట్టుకున్నా. ఓకే, ఇలాగ మనం కూడా చేస్తే బాగుంటుంది కదా. ఓన్లీ కళారూపాలే కాకుండా మనలో ఇంకొక కళ ఉంటే అది కూడా మనకి ఇంకా బలం అవుతుంది కదా. ఆ టైంలో నేను దాన్ని ఇంకా ఆ మిమిక్రీ ఒకరి వాయిస్ని ఒకటి అట్లా చేయడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అంటే మిమిక్రీ ఓకే, సమకాలీనంలో ఉండే వ్యక్తులను అనుకరించడం అంటే అప్పటికప్పుడు నడుస్తున్న చరిత్రలో అంటే సినిమా యాక్టర్లుగా అంటే చాలా వరకు లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పైన ఉంటుంది. వాళ్ళ సినిమాలు చూస్తుంటాం, అది వేరే. ఒక రాజకీయ నాయకుడిని వాళ్ళ భావోద్వేగాలు మాత్రమే చూస్తారు, వాళ్ళ అనౌన్స్మెంట్లు చూస్తారు, ఏమి ఇస్తున్నాడు మన నాయకుడు అనేది చూస్తారు. కానీ వాళ్ళ గొంతు ఏంటి, ఆ స్టైల్ ఏంటి అనేది పట్టుకోవడం అనేది చాలా కష్టమైనది. అవును, ఎలా పట్టుకోగలిగారు అసలు? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరికి ఏం కావాలో వాళ్ళు తీసుకుంటారు. ఓకే, నాకు అది కావాలి. ఇప్పుడు అందరూ జనాభా అన్నారు, జనాలందరికీ ఓకే మా నాయకుడు ఇది చెప్పాడు, మా నాయకుడు ఇవి ఇస్తున్నాడు, మా నాయకుడు ఇది చెప్తున్నాడు, మా నాయకుడు ఇది చెప్తున్నాడు అని ఎవరైతే ప్రజలు నాయకుడి నుంచి ఏదైతే కోరుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. నేను ఆ నాయకుడిని చూసి నేర్చుకున్నది ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన వాయిస్. నాకు కావాల్సింది నేను తీసుకున్నా కళాకారుడిగా. అప్పుడు జగన్ గారిని నేర్చుకోవడం, ఆయన ఎలాంటి బాడీ లాంగ్వేజ్, ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన డిక్షన్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా మాట్లాడుతూ ఆయన ఒక షై అది ఉంటుంది గబక్కన. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే 2019లో ముందుకెళ్ళాం, 2024లో ముందుకెళ్ళాం. నాన్నగారి ఆశీస్సులు, అమ్మగారి ఆశీస్సులు, అవ్వాతాతల ఆశీస్సులు. ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇదే మాదిరిగా ముందుకెళ్తాం. 24లో కూడా రికార్డు బద్దలు కొడతామని చెప్తా ఉన్నా. ఏంటయ్యా మీరు చూసేది, ఏంటయ్యా? వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా.